నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు ధరకు 4.61 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందుకోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏకంగా 3,472 కోట్లు చెల్లించింది. దీంతో ఈ ఏడాది భూమి కొనుగోళ్లలో ఇదే అత్యధిక ధర అని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఆర్బీఐ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసిన భూమి మంత్రాలయ, బాంబే హైకోర్టు, కొన్ని కార్పొరేట్ హెడ్ క్వార్టర్లకు సమీపంలో ఉంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ఆర్బీఐ కొనుగోలు చేసిన భూమిని వేలం వేయాలని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తొలుత భావించింది. అందుకోసం గతేడాది అక్టోబర్లో ప్రణాళిక రచించింది. 1970 ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన వాణిజ్య కేంద్రంగా ఆవిర్భవించిన తరువాత నారిమన్ పాయింట్లో తెరపైకి వచ్చిన మొట్టమొదటి భారీ భూవేలం ఇది. అయితే ఈ టెండర్ రద్దయింది. తమ హెడ్ క్వార్టర్ విస్తరించుకోవాలని కేంద్ర బ్యాంక్ ఆసక్తి చూపించడమే అందుకు కారణమని తెలిసింది. సెప్టెంబర్ 5న తాజా ఒప్పందం రిజిస్టర్ అయింది. అందుకోసం 208 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం. విలువైన భూమి కొనుగోలుతో ఆర్బీఐ ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో తన ఆస్తులను విస్తరించినట్లయింది. ఇక ముంబై మింట్ రోడ్ హెడ్ క్వార్టర్ సహా ఇతర చోట్ల ఆర్బీఐకి స్థిరాస్తులున్నాయి. సంస్థాగత ప్రయోజనాల కోసమే కొత్తగా కొనుగోలు చేసిన భూమిని ఆర్బీఐ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ చర్య భారత ఆర్థిక రాజధానిలో కేంద్ర బ్యాంక్ ఉనికిని బలోపేతం చేస్తుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలో మరిన్ని ప్రాజెక్టులను విస్తరించాలని భావిస్తోంది. అందుకోసం దక్షిణ మధ్య ముంబైలోని విలువైన స్థలాలను విక్రయిస్తోంది. అలా వచ్చిన ఆదాయంతోనే కొత్త ప్రాజెక్టులు చేపట్టనుంది.